నమస్తే ప్రజలారా, ఈరోజు సోమవారం 24 నవంబర్ 2025 ఈనాడు ఆంధ్రజ్యోతి దిశ పేపర్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేద్దాం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు వెళ్ళింది కదా, అక్కడి వార్త. అట్లనే ఈరోజు 53వ CJIగా 53rd CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. నిన్నటితోటి CJI బిఆర్ గవాయ్ గారి పదవి పూర్తయిపోయింది. భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి. జోహన్నస్బర్గ్ G20 సమ్మిట్లో నరేంద్ర మోడీ. చండీగఢ్ బిల్లుపై రగడ, ఇది ఇక్కడ పంజాబ్కు సంబంధించిన వార్త. అమల్లోకి హిల్ట్ పాలసీ, దీని గురించి మనం మాట్లాడదాం. రేబీస్ వ్యాక్సిన్ నిలవలేవు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరాకొరగా సరఫరా, కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందే. రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ అలజడి, ఒకే రోజు 100 వాట్సాప్ గ్రూపులపై దాడి. నిన్న పొన్నం ప్రభాకర్ PRO పెట్టిండు గ్రూప్, వాట్సాప్ మినిస్టర్లు ఉండే వాట్సాప్ గ్రూప్ అంతా హ్యాక్ అయిందంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత, ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం. బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురి హాజరు. పరోపకారమే పరమావధిగా తన బోధనలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హిల్వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సోమన్ సేన్, జస్టిస్ గుహానాథన్, నరేంద్ర, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్టు సభ్యులు కె చక్రవర్తి, ఎస్ నాగానంద్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 64-65 మధ్య తన అత్త పుట్టపర్తికి వచ్చి 15 రోజులు ఉండి బాబా ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపం బాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడు సాయం చెయ్యి, ఎవరిని నొప్పించకు వంటి బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఓ తమిళ కవి చెప్పినట్లు, ఇతరుల కోసం జీవించు, జీవితం మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అని ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రేమతో ప్రజల మనసులు గెలిచిన సత్యసాయి, సీఎం రేవంత్ రెడ్డి. సత్యసాయి ప్రేమతో ప్రజల మనసులు గెలిచారని, ప్రేమ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందన్న బాబా సందేహం యుగ యుగాల పాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని బాబా ట్రస్టు చేపట్టి లక్షల మంది మన్ననలు అందుకుందని చెప్పారు. బాబా భౌతికంగా లేకపోయినా ఆయన భావన, ఆలోచనలు, సేవా స్ఫూర్తి శత జయంతి ఉత్సవాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా చదువుకుంటే జీవితంలో రాణిస్తారని భావించి LKG నుంచి PG వరకు పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించిన లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. చివరి దశలో ఉన్నవారిని మరణం తప్ప ప్రత్యామ్నాయం లేదు అన్న సమయంలో ఉన్న లక్షల మందికి వైద్యం అందించి బాబా బతికించారు. ఈ కారణంగానే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పాలమూరు లాంటి వలసలు అధికంగా ఉండే జిల్లాలు కరువు కాటకాలతో కనురెల్లుతున్న అనంతపురం లాంటి ప్రాంతాలకు ప్రభుత్వాలే తాగునీటి సౌకర్యం సమకూర్చలేని స్థితిలో బాబా ట్రస్టు ద్వారా ప్రజల దాహార్తి తీర్చారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో సేవలు విస్తరించి అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఎవరూ పిలువపోయినా స్వయంగా ఇక్కడికి రావాలి, ఇది జన్మకు ఒక్క అవకాశం అని భావించి వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ప్రపంచంలోని ప్రముఖులు రావడం ఈ భూమి పవిత్రతను తెలియజేస్తుంది. బాబా శత జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ మాదే తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చాం. తెలంగాణలోనూ బాబా సేవలను విస్తృతం చేయడానికి, ఆయన ఆలోచనలు, విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని వివరించారు. తెలంగాణలో కూడా శత జయంతి ఉత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిందంట. అంటే గొప్ప విషయం ఏంటంటే, కరువు కాటకాలతోటి కూడుకున్న కొన్ని జిల్లాలు ఇబ్బంది పడుతుంటే సత్యసాయి ట్రస్ట్ చాలా మందిని కాపాడింది. అది మనందరం చూసినాం. ఇది నిన్న ముఖ్యమంత్రి అటు వెళ్ళిన వార్త. నేడు 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి CJIగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. CJIగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు.
ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9 పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పెగాసస్ కేసు సహా పలు కీలక తీర్పుల్లో ఆయన భాగం పంచుకున్నారు. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణం చేయనున్నారు. ఈయన ఆర్టికల్ 370 బీహార్ ఓటర్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, పెగాసస్ లాంటి పెద్ద కేసుల్లో తీర్పులు ఇచ్చిండంట. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంత మాత్రం ఆప్షన్ కాదని, ఇది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కృత్రిమ మేధ సహా అధునాతన సాంకేతికతలు, నవ్యావిష్కరణలు ఆయా దేశాలకు పరిమితం కావడం సబబు కాదని, అవి ప్రపంచ మానవాళికి అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో ఆదివారం జరిగిన G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసాతో చర్చలు జరిపారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా IBSA నేతల శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూడింటిలో వివిధ అంశాలను ప్రస్తావించారు. 3 దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి జాతీయ భద్రతా సలహాదారులు NSA స్థాయి సమావేశాన్ని వ్యవస్థాగతం చేయాలని చెప్పారు. మనది హృదయపూర్వక బంధం. ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాలి. దీనిలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. మనిషి కేంద్రంగా జరిగే అభివృద్ధి సాంకేతికతకు కీలక పాత్ర ఉంది. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మధ్య UPI, కోవిన్ వంటి సాంకేతిక చొరవలను, సైబర్ భద్రతను పంచుకోవడానికి ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వ్యవసాయానికి కూడా IBSA సహాయహస్తం అందించాలి. IBSA అనేది కేవలం 3 దేశాల కూటమి కాదు, 3 ఖండాలను కలుపుతున్న ముఖ్యమైన వేదిక. ప్రజలు కేంద్రంగా నిలిచేలా విశ్వసనీయ, సురక్షిత AI నిబంధనలకు రూపకల్పనకు ఈ కూటమి తన వంతు చేయూత అందించగలదు. దక్షిణార్ధ గోళ దేశాల గొంతును, ఆకాంక్షల్ని బలోపేతం చేయడానికి మనం హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు. AI దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, డీప్ ఫేక్, ఉగ్ర చర్యలకు దానిని వాడుకోవడాన్ని నిలువరించాలని పిలుపునిచ్చారు. AIని నేటి ఉద్యోగులుగా కాకుండా రేపటి సామర్థ్యులుగా చూడాలన్నారు. G20 తదుపరి సారథ్య పగ్గాలను అమెరికాకు అప్పగించాల్సి ఉండగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఈ సదస్సులో తాము భాగం పంచుకోవడం లేదని ముందుగానే చెప్పేసి గైర్హాజరయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల సహకార శాఖ కార్యాలయానికి సోమవారం లాంఛనంగా ఈ బాధ్యతలను అప్పగించారు. రేబీస్ వ్యాక్సిన్ నిలవలేవు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరకొరగా సరఫరా. కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందే. సూర్యాపేట జిల్లాలోని ఒక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇటీవల కుక్క కాటుతో బాధితుడు వెళ్లారు. అక్కడ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ARV లేకపోవడంతో వైద్య సిబ్బంది జిల్లా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. చేసేదేం లేక ఆయన ప్రైవేటుకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తుంటారు. ఇక్కడ కొంతకాలంగా ARV సరిపడలేకపోవడంతో పరిసరాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీకాలను తెప్పించి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కుక్క కాటుకు గురైన వారు కోతుల కరిచిన బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుంటారు. రేబీస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే కరిచిన వెంటనే ARV ఇప్పించాలి. సాధారణంగా 3 డోసుల తీవ్రతను బట్టి ఎక్కువ డోసులు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ జిల్లాలో సర్కారు దవాఖానలకు వ్యాక్సిన్లు రేబీస్ పంపే సెంట్రల్ మెడిసిన్ స్టోర్ CMSలలో రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు దాదాపుగా అడుగంటాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన వైల్స్ 10ల సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. CMS నుంచి ఆయా జిల్లాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఏరియా ఆసుపత్రులు, CHCలు, PHCలకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలి. కానీ CMSలోని టీకా
కానీ సిఎంఎస్లలోనే టీకా వయళ్ళు సరిపడా లేకపోవడంతో సరఫరా అరకొరగా ఉంటుంది. హైదరాబాద్ జిల్లాకు సరఫరా చేసే సిఎంఎస్లో ఏఆర్వి వయల్స్ కొద్ది మొత్తంలోనే ఉన్నట్లు సమాచారం. వరంగల్, ఎంజీఎం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జనరల్ ఆసుపత్రులకు నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు వస్తుంటారు. నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్రాలు మరో వారంలో ఏఆర్వీల కొరత తీవ్రం కానుంది. ఇప్పటికైనా తెచ్చిపెట్టాలి తెలంగాణ ప్రభుత్వం, లేకపోతే కుక్కలను మీరు పట్టుకపోరు, ఎక్కడో అడవిలో ఎక్కడ వదిలిపెట్టరు. కాబట్టి వ్యాక్సిన్లు అన్నది ఇవ్వాలి. ఇది పరిస్థితి. కొన్ని జిల్లాల్లో సిఎంఎస్ నిల్వలను పరిశీలిస్తే మంచిర్యాలలో 20, నల్గొండలో 20, సిద్దిపేటలో 40, పెద్దపల్లిలో 10, కరీంనగర్లో 23 మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిఎంఎస్లలో కలిపి నిల్వలు లక్షల్లో ఉండాల్సి ఉండగా కేవలం 10,000 లోపే ఉన్నట్టు తెలుస్తుంది. సర్కారు ఆసుపత్రిలో లక్షల్లో ఉండాల్సింది 10,000 అంట. ఉచితంగా లభ్యం కావాల్సిన టీకా కోసం ప్రైవేటు రూపాయలు వందలు వేలల్లో చెల్లించాల్సి వచ్చిందని కరీంనగర్కు చెందిన ఒక బాధితుడు వాపోయారు. ఒక సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో టీకాలు సరిపడలేకపోవడంతో ఆ జిల్లాలోని బోధన ఆసుపత్రి వారు 200 వయళ్ళు అడిగితే కేవలం 10 సరఫరా చేయడం పరిస్థితి తీవ్రత అద్దం పడుతుంది. కనీసం కుక్క గరిసిన కోతి అది పెట్టిన వ్యాక్సిన్లు లేవు. ఇది ధాన్యపు రాశుల రహదారి. అరుగుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన వసతులు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం తగ్గించేందుకు రహదారులపై కిలోమీటర్ల మేర ఆరబోస్తున్నారు. రాత్రివేళ మంచు పడుతుందని కవర్లు కప్పుతూ నానా తంటాలు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ఇలా ధాన్యపు రాశులే దర్శనమిస్తున్నాయి. తేమ 17% కంటే తక్కువ ఉంటేనే ధాన్యాన్ని మార్కెట్కు తీసుకురావాలని చెబుతుండడంతో రోజు ఆరబెడుతూ అవస్థలు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. చూడండి, హైవే మొత్తం ధాన్యాలే. వర్షం పడ్డా, గాలిలు బాగా వచ్చిన, నైట్ మంచు పడ్డా వీళ్ళకి ఇబ్బందులే. ఇది ఇంత చేస్తున్న గవర్నమెంటు కనీసం రైతులకు ధాన్యం ఎండబోయడానికి సౌకర్యాలు కల్పిస్తలేదు. ఆ మార్కెట్ యార్డ్ ఏరియాలో దాని చుట్టుపక్కల సౌకర్యాలు అందించాలి, లేదంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. రహదారి కదా, వచ్చిపోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రైతులను ప్రభుత్వాలు ఇట్లా ప్రతి ఊర్లో చూడండి, రోడ్ల మీద కొత్తగా వేసిన సీసీ రోడ్డు కానీ ఇంకే రోడ్డు కానీ ఇట్లే వేస్తూ ఉంటారు. ఎక్కడ ఎండబోయాలనో తెలియక ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. ఆ మెయిల్ వస్తే అనుమానించాల్సిందే. బ్యాంకు ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు. దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. బీఈసీ ఓ హైదరాబాద్ సంస్థ నుంచి రూపాయలు 150 కోట్లు కొల్లగొట్టే యత్నం. బ్యాంకు అప్రమత్తతతో అడ్డుకట్ట. గతంలో ఓఎన్జీసీకి రూపాయలు 197 కోట్ల టోపీ. ఏమిటి బీఈఎస్? 2 వ్యాపార సంస్థల మధ్య జరిగే ఈమెయిల్ సంప్రదింపుల్లోకి చొరబడి వాటికి సంబంధించిన చెల్లింపులను తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నాగమే బీఈఎస్. పెద్ద సంస్థల కార్యకలాపాలపై వారు నిఘా వేస్తారు. అందులో క్రియాశీలకంగా ఉన్న వారి పేర్లు, వివరాలు తెలుసుకుంటారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుండడంతో వారి పని సులభం అవుతుంది. ఒకసారి ఈమెయిల్ వివరాలు తెలిసిన తర్వాత ఆ సంస్థ నెట్వర్క్లోకి చొరబడతారు, లేదా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్లను వినియోగించి ఆ వ్యక్తి పాస్వర్డ్ చోరీ చేస్తారు, లేదా తెలిసిన వ్యక్తి మాదిరిగా మెయిల్ పంపుతారు. ఆ మెయిల్ని తెరవగానే కంప్యూటర్లోకి మాల్వేర్ చొరబడుతుంది. దాని ద్వారా జరిగే లావాదేవీలు నేరగాళ్లను తెలిసిపోతాయి. ఆ సంస్థ ఎవరికైనా డబ్బు చెల్లించాల్సి ఉన్నా లేదా ఆ సంస్థకు ఇట్లా ఇద్దరు మెయిల్ చేసుకుంటా అంటే ఆ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడీలు కనుక్కొని వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉపయోగించి ట్రాన్సాక్షన్ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు సైబర్ నేరగాళ్ళు తీసుకుంటారట. 150 కోట్లు కొల్లగొట్టే యత్నమట. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ వీళ్ళు దొరకరు. ఐబొమ్మ రవి దొరకడుతో అయిపోయింది అనుకుంటారు, కానీ ఇది కూడా సైబర్ ఫ్రాడే, సైబర్ నేరమే. వీటిని పట్టుకుంటారా మరి? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంత సిస్టమ్ ఉన్నదా? ఇప్పుడు ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్, టచ్ చేశారో ఖాతా ఖాళీ. ఇదే ఇంతకుముందు వార్త. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు, వేలాది ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టిన వైనం. సీఎం మంత్రులు జర్నలిస్టు గ్రూపుల హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేహం, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలు.
బీహార్లో ఎన్డీఏ సర్కారుకు మజ్లిస్ మద్దతు, షరతులతో కూడిన మద్దతు ఇస్తాం, పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇస్తారు. స్వతంత్ర నిరూపణకు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు, అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాల మేరకు తీర్పు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థను స్వతంత్రం కోసం కొలేజియం వ్యవస్థ ఉండాల్సిందే. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ ఉండాలి. జస్టిస్ బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్ గారిది నిన్నటితోటి పదవీకాలం పూర్తయిపోయింది. 53వ సీజేగా సూర్యకాంత్, ఇది మనం చూసినాం. మన తేజస్ ఎంత భద్రం, 24 ఏళ్ళు 18,000 ఫ్లైట్ అవర్స్లో కేవలం 2 ప్రమాదాలు. F-16 తొలినాళ్లతో పోలిస్తే తక్కువే. ఫ్లైట్ అవర్స్ పెరిగే కొద్దీ ట్రాక్ రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం. వాస్తవానికి మనం మొన్న దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ మిగతా వాటికన్నిటికన్నా చాలా మంచిదంట. ఈ పాకిస్తాన్ వాళ్ళు సోషల్ మీడియాలో కావాలని దాన్ని ఇది చేస్తున్నారు. నేడు స్పీకర్ ముందుకు దానం, అనర్హత అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. దానం నాగేందర్ స్పీకర్ను గడువు కోరినట్టు ప్రచారం, ధృవీకరించని శాసనసభ సభాపతి కార్యాలయం. నిన్న అందరూ గడువు కోరినట్టు మళ్ళీ రిక్వెస్ట్ చేసిండంట, అది కూడా కాదంట ఈరోజు అయితే. నేడు స్పీకర్ ముందుకు దానం, అనర్హత అంశంలో వివరణ నేడు స్పీకర్ ముందుకు దానం, అనర్హత అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. దానం నాగేందర్ స్పీకర్ను గడువు కోరినట్టు ప్రచారం, ధృవీకరించని శాసనసభ సభాపతి కార్యాలయం. నిన్న మళ్ళా ఇచ్చిండు, అది ఇయ్యలేదని ధృవీకరించడం ఏందో ఇది. ఈరోజు వచ్చేటట్టున్నాడు. కాళోజీ వర్సిటీలో మార్కులు. వైద్య విద్య పీజీ పరీక్షల్లో గోల్మాల్, ఫెయిల్ అయిన 5గురికి మార్కులు కలిపిన వైనం. పునఃమూల్యాంకనమే లేనప్పుడు ఇదేలా సాధ్యం? ఖాళీ పేజీల్లో మళ్ళీ రాతలు రాసినట్టు అనుమానాలు. వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందినవారు. రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ విద్యార్థి కూడా పాస్. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు. సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యార్థుల డిమాండు. చదువులో కూడా డబ్బుంటే డిగ్రీలు వస్తాయి, డబ్బుంటే మార్కులు వస్తాయి. ఈ సిస్టమ్ మార్చాలి. అందుకే వెనుకబడతాను. భారతదేశం ఇంకా డెవలప్డ్ కంట్రీ ఎందుకు అయితే లేదంటే ఇట్లాంటివి చేయబట్టి. ఇక కొంచెం ఇంపార్టెంట్ వార్త, పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య వీధులు, ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ ఇక కమర్షియల్గా మారుతున్నాయట. మల్టీ యూజ్ జోన్లుగా మార్చనున్న సర్కార్. HILTP పేరిట కొత్త పాలసీ. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్ళు, హోటళ్ళు, హాస్పిటళ్ళు, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూలుతో అనుమతులు. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే 30%, 80 అడుగులకు ఎక్కువ ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్లోని 22 పారిశ్రామిక పార్కులు స్టాండ్ అలోన్ యూనిట్లకు పాలసీ వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూముల్లో 4,740 ఎకరాల ప్లాంటెడ్ భూములు. మనం మొన్న దీనికి సంబంధించిన వీడియో కూడా చేసినాం. టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న TGIIC 45 రోజుల్లో పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే ఈ పాలసీకి నాటి సర్కారు శ్రీకారం. నేడో రేపో నగర పంచాయతీ ఎన్నికలు. రోజుకు విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50-60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కుల భూములను మల్టీయూజ్ జోన్గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP 2025 పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నగర అభివృద్ధి, భూములను సక్రమ వినియోగం కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొంటూ ఈ నెల 22న ఉత్తర్వులు. 13
జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటిదాకా పారిశ్రామిక ఎస్టేట్లుగా ఉన్న ప్రాంతంలో ఇకపై అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, ఆఫీసులు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, హోటళ్ళు, టెక్ పార్కులు, రీసెర్చ్ సెంటర్లు నిర్మించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొంది. ఈ అనుమతులు పొందేందుకు గాను ఆయా ప్రాంతాల ప్రభుత్వ రిజిస్ట్రేషన్, ఎస్ఆర్ఓ విలువ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు కింద రోడ్ల వెడల్పు 80 అడుగులు లోపు ఉంటే ఆ ప్రాంతానికి 30% మల్టీయూజ్గా మార్పు. అందుకే గత ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయించినప్పుడు వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో నామమాత్రపు ఫీజును భూముల లీజుకు ఇచ్చాయి. వారికి విద్యుత్, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించి ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఇలా కేటాయించిన వాటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికే కొనసాగుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుండగా మరికొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే బాల్నగర్, కాటేదాన్, కుకట్పల్లి, జీడిమెట్ల, చర్లపల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్ వంటి పారిశ్రామిక ప్రాంతాల పరిశ్రమలు స్థాపించిన సమయంలో నగర శివారులో ఉండేవి. కానీ ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు నేడు నగరం నడిబొడ్డుగా మారాయి. రోజురోజుకు నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిశ్రమలు నగర పౌరులకు అసౌకర్యంగా, కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ కారణంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2013లో ఈ పరిశ్రమలన్నిటికీ నగరానికి అవతల ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దాన్ని అమలు చేసే క్రమంలో ఆ సమయానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా లేవనెత్తినప్పటికీ అమల్లోకి మాత్రం తీసుకురాలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయాన్ని సీరియస్గా తీసుకొని అమలు దిశగా కొత్త పాలసీని తీసుకొని వచ్చింది. ఏం లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్సు అండ్ వాళ్ళ రెడ్డి కోటరీ ఉంటుంది కదా, వీళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రక్రియ. అక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటిని మన ఓఆర్ఆర్ లోపల, అంటే ఇక్కడ ఈ మన జీడిమెట్ల, చర్లపల్లి, కుకట్పల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్ లాంటి ఏరియాలలోకి వెళ్ళి తీసేసి ఇండస్ట్రియల్ కారిడార్లు పెడుతున్నారు కదా, వీళ్ళని అటు పంపించి ఇక్కడ కమర్షియల్గా అంటే అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, మన షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఇట్లా మొత్తం కమర్షియల్ చేయబోతున్నారు, బిజినెస్ హబ్ చేయబోతున్నారు. ఆ బిజినెస్ హబ్ మళ్ళీ ఎవరో కొత్త మనలాంటి వాళ్ళకు ఈ టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకుంటూ మనకు రావు. అది ఆల్రెడీ వాళ్ళకే రేవంత్ రెడ్డికి ముడుపులు చెల్లించిన వాళ్ళకే ఈ ప్రక్రియ, ఈ పారిశ్రామిక వాడలు వాళ్ళకే పడ్డాయి, వాణిజ్య వీధులుగా మారుతున్నాయి. ఇంకా అందుకే డబ్బున్నోడు ఉన్నోలాగానే ఉంటాడు, ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. పేద మధ్యతరగతి కుటుంబాలు వెనుకకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు మనకు ఆపర్చునిటీ ఇస్తారా? ఇయ్యరు. దిశ పేపర్ చూసుకున్నట్లయితే ఫిట్నెస్ తక్కువ, ఫిరాయింపు ఎక్కువ, జిమ్, వాకింగ్, యోగా ఏదైనా ఆరంభ శూరత్వమే. 3 నెలలకి, 2 నెలలకి, నెలకి సబ్స్క్రిప్షన్ తీసుకొని జిమ్లలో కానీ ఎక్కడైనా వారం రోజులకు ఎక్కువ పోలేరు ఎవరైనా. చాలా తక్కువ. మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల శాలరీస్ ఎందుకు లేట్ చేస్తున్నారు? గతంలో ఆదేశించిన ఎందుకు అమలు చేయట్లేదు? ఆర్థిక శాఖ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆదేశం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 2-3 నెలలకు ఒకసారి జీతం పడుతున్నది. ఇట్లా హైదరాబాద్ రేవంత్ రెడ్డి అరుచుకున్నాడంట నిన్న. సంబంధం లేని వారికి నో ఎంట్రీ. ఈ సమ్మిట్ ఎట్లా నిర్వహిస్తాడో చూద్దాం. సమ్మిట్కు వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు ఉండాలి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. భారత స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన. నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కొడంగల్ టూర్. మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్. ఎస్బీఐ పేరుతో ఫేక్ ఏపీకే ఫైల్స్. అకౌంట్ బ్లాక్ అయిందని ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ సీఎంఓ పేరుతో ఉన్న గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్. ప్రొఫైల్ డీపీ సైతం ఎస్బీఐ లోగోను మార్చేసిన సైబర్ నేరగాళ్లు. బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రిమినల్స్ పని అంటున్న నిఘా వర్గాలు. సైబర్ నేరగాళ్లు ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూప్లోనే హ్యాక్ చేశారు. మీ ఎస్బీఐ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతున్నదని ఆధార్ అప్డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్ పంపించారు.
సీఎంఓ గ్రూప్తో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్ అయింది. ఈ గ్రూప్లో ఉన్నవారు ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయగా వారి ఫోన్లు చాలా వరకు హ్యాక్ అయ్యాయి. అట్లా మంత్రుల ఫోన్లే హ్యాక్ అయింది చూసిల్లాం. ఐబొమ్మ రవిని తీసుకురాలి, తీసుకొచ్చి గవర్నమెంట్లో జాయిన్ చేసుకోండి, మంచి సేవల కోసం వాడండి అట్లానన్న. అందం మహిళలు జయహో, తొలి బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ కైవసం. ఫైనల్లో నేపాల్ జట్టుపై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం. కీలక ఇన్నింగ్స్ ఆడిన పూలసరెన్ కరుణ. చాలా గొప్ప విషయం ఇది. అన్నీ ఉన్నా కూడా ఏం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం చేస్తలేమని చెప్పి, కానీ పట్టుదల ఉంటే వీళ్ళలాగా సాధించవచ్చు. స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్. ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగంగా ఎన్నికల ఏర్పాట్లు. పిఆర్ కమిషనర్కు చేరి సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా. ఏం రిజర్వేషన్లు ఏమున్నాయి ఇక్కడ? 42% ఇస్తా అన్నాడు. సర్పంచ్కి అసలు బీఫామే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తా అన్నాడు. అది మన పిఆర్ కమిషనర్కు చేరిన సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా. ఇక్కడ ఏం రిజర్వేషన్లు ఏందో. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు, అది అటకెక్కింది. తర్వాత పార్టీ తరఫున రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఇక పార్టీ తరఫున ఏం లాభం? అది అసలే సర్పంచ్ ఎన్నిక, దానికి బీఫామ్ లేదు, పార్టీకి గుర్తు ఉండదు. 26 లేదా 27న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నేడు ఎన్నికల పరిశీలకులకు అవగాహన కార్యక్రమం. 50% రిజర్వేషన్లు మించొద్దు అంటే దాదాపు బీసీలకు 20-22% వస్తుంది. ఇందులో ఓడిపోయాడు రేవంత్ రెడ్డి. 50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. కొత్త జాబితాలో బీసీలకు సీట్లు తగ్గి జనరల్ స్థానాలు పెరిగాయి. మహిళా సీట్లు సైతం కాస్త మారాయి. మహిళా రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఖరారు చేసి గెజిట్ను ఆదివారం ప్రచురించారు. అదే రోజు రాత్రి గెజిట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అందించారు. వాటిని నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు ఆదేశించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఈ నెల 26 లేదా 27 అంటే ఎల్లుండో అవలెల్లుండో షెడ్యూల్ వచ్చే తట్టు కనబడుతుందంట. ఇంకా రెడీ కావాలి. ఈసారి ఖచ్చితంగా డిసెంబర్ 3వ వారంలోనే ఎన్నికలు పూర్తయ్యే ముచ్చటున్నది. ఈ 15-20 రోజుల్లోనే ఎన్నికలు పూర్తవుతాయి. అంటే ఇక మొత్తం నెల కూడా లేదు ఎన్నికలు పూర్తవడానికి. మామూలుగా ఉండదు ఇక గ్రామ పంచాయతీలలో. 1500 మంది విద్యా వాలంటీర్ల నియామకం. 5 జిల్లాలలోని ప్రభుత్వ స్కూల్లో టీచర్ల కొరత తీర్చేందుకు ఒక్కో వాలంటీర్కు ₹16,000 చొప్పున గౌరవ వేతనం. విద్యార్థులు పెరగడం, డిప్యూటేషన్లు, బదిలీలతో ఉపాధ్యాయుల కొరత. ఎక్కడిది? రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధించే టీచర్ లేక పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు. సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించ 10,000 మంది ఉపాధ్యాయులు గవర్నమెంట్ టీచర్లు ఖాళీగా ఉన్నారట. అదే సమయంలో స్టేట్లోని 5 జిల్లాల్లో మాత్రం టీచర్ల కొరత తీవ్రతంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీచర్ల కొరతను అధిగమించేందుకు సుమారు 1,500 మంది విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 5 జిల్లాల్లో అసలు టీచర్లే లేరట. ఇటు సైడ్ ఏమో చూస్తే 10,000 మంది ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారట వేరే జిల్లాల్లో. పోలీసులతో బొమ్మ బరుసు. రవి విచారణకు సహకరించడం లేదంటున్న సిసిఎస్. కేసును తప్పుదోవ పట్టించేలా వివరణ ఇస్తున్నట్లు వెల్లడి. సైబర్ క్రైమ్ సెక్షన్లపై అవగాహనతోనే ఇలా వ్యూహాలు.
నేటితో ముగియనున్న కస్టడీ గడువు పెంచాలని కోర్టును కోరిన సిసిఎస్. ఐబొమ్మ ఆగినా పైరసీ కంటిన్యూ. కొత్త సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్రత్యక్షం. వెబ్సైట్లలో హెచ్డి ప్రింట్లో తాజా మూవీస్ ప్రింట్తో నిర్మాతలను వెంటాడుతున్న పైరసీ భూతం. నిర్మాతలందరూ ముందుకొచ్చి సినిమా రేట్లు ప్రేక్షకులను కోరాలి, సినిమా రేట్లను తగ్గిస్తున్నాం, దయచేసి సినిమాలు ఇళ్ళనే చూడండి అని. ఎందుకంటే ఇంకా రానున్న రోజులలో ఇంకా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది కనుక పైరసీకి ఎంతమందిని పైరసీని అడ్డుకున్నా కూడా మళ్ళా పైరసీ ప్రింట్ హెచ్డి 4K క్వాలిటీ తోటి వస్తాయి ఈ టెక్నాలజీలో. కాబట్టి ప్రేక్షకులకు బతిలాడాలి ప్రొడ్యూసర్లు వచ్చి, అప్పుడే ఇది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ వేధింపులు, మహిళా సూసైడ్. ఇంటి నిర్మాణానికి అప్పు తీర్చాలని వేధించిన రికవరీ ఏజెంట్లు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఘటన. అరే ఇంక ఇవి తగ్గలేదు, వీటి మీద చర్యలు తీసుకోవాలి ఆర్బీఐ. 2019 నుంచే డాక్టర్ల రాడికలైజ్. సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్, టెలిగ్రామ్ ద్వారా రెచ్చగొట్టే వీడియోలు, సందేశాలు, యూట్యూబ్ సాయంతో ఐఈడీలు తయారీ. భారత్లోనే దాడుల ప్రణాళికకు హ్యాండ్లర్ల ప్రోత్సాహం. ఢిల్లీ బాంబు దాడి ఘటన దర్యాప్తులో కీలక విషయాలు. సో ప్రజలారా, ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు. స్థానిక ఎన్నికలను అయితే ఖచ్చితంగా ఈరోజు మనకు తెలిసిపోతుంది. ఏది ఎటైనా కూడా డిసెంబర్లో, అంటే ఇంకొక నెల రోజుల లోపే ఎన్నికలు కూడా అయిపోతాయి. ఎందుకనంటే మన సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ కూడా ఆగుతున్నాయి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తిట్టడము, గవర్నమెంట్కు ప్రెషర్ పెరగడము, మళ్ళీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండడం, ఇవన్నిటి మధ్య ఫస్ట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను ఫినిష్ చేయాలని కూర్చున్నారు. ఖచ్చితంగా డిసెంబర్ నెలలో ఇది ఫినిష్ అవుతుంది. ఇంకా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రజలారా మీకు చెప్పేది ఏంటంటే, బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, రైతుల్ని పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ఉన్న బీఆర్ఎస్ ఉన్న ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉండే పోరాడే పార్టీలు లేవు. ప్రభుత్వ సొమ్ము దోచుకోవడానికే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అందుకే ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీ, కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీ, యువతతోటి ప్రారంభించిన పార్టీ, మీరందరూ మన విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరాలి. అలాగే కంటెస్ట్ చేసే వాళ్ళందరికీ మద్దతు తెలపాలని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాం. మరొకసారి ఉచిత విద్యా వైద్యం సాధించాలంటే అది విద్యార్థుల రాజకీయ పార్టీతోటే సాధ్యం. ఎందుకంటే కార్పొరేట్ లెవెల్లో ఉచితంగా ఇవ్వాలంటే ఈ పార్టీలతో సాధ్యం కాదు. వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే కమిషన్లతో బతికే పార్టీలు. అట్లా కాకుండా పేద ప్రజలకు అందాల్సింది విద్యా వైద్యమే. కాబట్టి అవి ఇవ్వాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. ప్రజలారా, మీ మద్దతు మా విద్యార్థుల రాజకీయ పార్టీతోటి ఎప్పుడైనా ఉంటుందని భావిస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.